బాబు మన ప్రాజెక్ట్ ఏంటి? నాగార్జున సాగర్ ప్రాజెక్టు, నిజాం సాగర్ ప్రాజెక్టు. నేను అడిగింది నా ప్రాజెక్ట్స్ ఏంటి? నీ బతుకు చెడా అనే సినిమాకి మొన్న మీరు సైన్ చేశారు బాబు. ఇంకేంటి సార్? ఈయన డైరెక్టర్ గారు మీతో ఏదో మాట్లాడాలంటున్నాడు. ఏ సినిమా తీస్తావు? భోజ్పూరియా? తెలుగు సినిమా సార్. ఏం పేరేంటి సార్? సినిమా పేరు గులాబీ. పన్ను వచ్చిందా? పన్ను వచ్చింది సార్. ఇది గులాబీ అని పేరు మీద సినిమా వచ్చిందా? అవును సార్. నేను ఎప్పుడు వినలేదా? సూపర్ హిట్ సినిమా సార్. అవునా? ఎవరు హీరోయిన్? ఎవరు? మహేశ్వరి గారు. ఆ పేరు మీద హీరోయిన్ ఉన్నారు. ఆ పేరు మీద హీరోయిన్ ఉన్నారు. సార్ మన సినిమాలో కొన్ని రిస్కీ షాట్లు ఉన్నాయి, దానికోసం డూపును పెట్టారు. ఎవ్వడు డూప్ అక్కర్లేదు, మొత్తం అన్ని నేనే చేస్తాను. సార్ మీరే సోలోగా ఎలా సార్? ఓపెనింగ్ షాట్ ఓఆర్ఆర్ మీద ఇలా బైక్ మీద జంప్ కొడుతుంటే నా జుట్టులోంచి రావాలి టైట్లు. పేర్లు వస్తాయి కానీ పేర్లు వస్తాయి సార్. 9 కోట్ల మంది తెలుగు రాష్ట్రాల్లో 8 కోట్ల మంది నా జుట్టుకున్నారు ఫ్యాన్స్. హెయిర్ గురించి మాట్లాడంటే కుక్కను కొట్టకూడదు. సారీ సార్. మూసుకొని డూప్స్ గిప్స్ వద్దు, ఐదైనా సరే నేనే ఓన్ గా చేస్తాను. షూటింగ్ అడ్వాన్స్ ఇచ్చేస్తాను సార్. ఫోన్ పే చేసి. సార్ ఫోన్ పేనా? టిక్ 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 చిందా? వెళ్ళిపోరే మేడం పిల్లరా. సార్ మీరు పిలవచ్చు కదా సార్, అమ్మగారు నేను పిలిస్తే ఎలా ఉంటుంది? సెలబ్రిటీ రా, ఎందుకున్నావు? సరే సార్. అమ్మగారు సమయానికి తగు సేవలు చేయని నీ శ్రీవారిని డిస్టెన్స్ మెయింటైన్ చెప్పండి రా. మీ భార్య సార్. పిల్లం అయితే సెలబ్రిటీ కదా. తీయది ఏమండి టీ తీసుకో. ఏమైంది సార్? నేను షూటింగ్ వెళ్తే ప్రొడక్షన్ లో టీ ఎలా ఇస్తావు తెలుసా? ముందు మంచినీళ్ళు తాగి నేను టీ తాగుతా. టిఫిన్ ఏం చేసావు? ఇడ్లీ అండి ఇడ్లీ. నువ్వు ఒక్కసారి నా ప్రొడక్షన్ రా, తుక్కుకోర్రా. ఇలా అడతారు స్టార్ బఫే, ఇలా అడతారు స్టార్ బఫే. నేను చెల్లి పెళ్లికి వెళ్తున్నానండి. పెళ్లి ఎక్కడ? కోదాడ. విజయవాడకి 10 ఫ్లైట్ టికెట్లు ఇవ్వమను. అంటే 100 కిలోమీటర్ మళ్ళీ వెనక్కి వస్తారా? వస్తా, ఫ్లైట్ లో దిగి వెనక్కి వస్తా, అంతేగాని ముందు మాత్రం 150 కిలోమీటర్లు వెళ్ళండి. అదేంటండి విజయవాడలో స్టే ఉంటారా? విజయవాడలో స్టే ఉంటా. అరే మర్చిపోయారు, మేనేజర్ ఫోన్ చేయి. ఎందుకు సార్? రూమ్ లో ఒక 20 వాటర్ క్యాన్లు పెట్టమను. ఎందుకు సార్? అమ్ముకుంటారా? అమ్ముకుంటారా? ఈ హెయిర్ కి మామూలు నీళ్ళు వాడితే పోతాయి, మినరల్ వాడతాను. మినరల్ వాటర్ అంతే కదా? సర్లే, నాతో పాటు పాపను కూడా తీసుకెళ్తాను. పాపా పాపా నాన్న. దూరం దూరం దూరం. నాన్న నాన్న స్కూల్లో అందరూ అడుగుతున్నారు. ఏమని? మీ నాన్న పేరు బుల్లెట్ భాస్కర్ అంట కదా, మరి ఏం పని చేస్తుంటాడో అని అడుగుతున్నారు. పాప సినిమాలు తీస్తూ ఉంటాడు. ఎవరు చెప్పారండి బుల్లెట్ భాస్కర్ మా నాన్నని? చదువుకోవడానికి వెళ్తారా? ఎందుకండి పిల్లలు కొడతారు? పిల్ల పందుకోకలు తయారు తినేదంతా ఉంటుందంతా. సర్లేండి, పెళ్లికి టైంకి వచ్చేసేయండి. రాను, గంట లేట్గా వస్తా. సెలబ్రిటీ ఫ్యాన్స్ వెయిటింగ్, పిలిపించు. బాస్ వీడు మీ బొమ్మ గీయమంటే బొమ్మ మొత్తం బాగానే గీశాడు బాస్, కానీ నెత్తి మీద 4 ఇంటికి మాత్రం తక్కువ గీశాడు బాస్. రారా, ఈ అవకాశం కోసం చాలా రోజులు చూస్తున్నా. తండ్రి రాజోడు, తండ్రి రాజోడు. ఒక్క నిమిషం, ఈ ఫోటోలో ఇదేది బిట్టు మర్చిపోయినట్టున్నాడు సార్. పోలీస్ స్టేషన్ లో పెట్టండి. ఇంత చిన్నదానికి పోలీస్ స్టేషన్ లో పెట్టిన ఎవర్రా నువ్వు? ఈ అబ్బా మా నాన్ననే పోలీస్ స్టేషన్ మెట్లెక్కిస్తావు నువ్వు. నీ సంగతి చెప్తా సార్. మీకోసం హిమాలయ నుండి ఆయిల్ తెప్పించా, ఇది రుద్దితే చాలు జుట్టు ఇంత పెరుగుద్ది, ఊడ్చేయచ్చు. జుట్టుతో తల ఊడ్చుకు ఇల్లు ఊడ్చుకోవచ్చా? నిజమా? అవును సార్. జస్ట్ ఇప్పుడే ట్రై చేస్తా. సార్ శేషు గారు నేనురా హీరో గారు వచ్చేది. నువ్వు ఊడుస్తారన్నావు, అది మొత్తం ఊడిపోయింది ఏంట్రా? అయ్యో నేను చెప్పడం మర్చిపోయా, అది పని చేయాల్సిన వాళ్ళకి పని చేస్తుంది, కొంతమంది పని చేయదు. హెయిర్ డ్రెస్ పిలిపించి అర్జెంట్ గా. హెయిర్ డ్రెస్సర్, హెయిర్ డ్రెస్సర్. సేమ్ విగ్ చేపించావా? సేమ్ విగ్. పెట్టి 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 పెట్టి. ఇగో ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరికి కూడా నాది విగ్ అని తెలియకూడదు. ఓకే సార్, ఓకే. పద షూటింగ్ వెళ్దాం.
సరే సరే క్యారవాన్ ఎక్కడ ఉంది చూపించు. అది అదిగోండి సార్ అదే. అది జనరేటర్ వ్యాన్ రా. అక్కడ దానికి చిన్నకి మూలకి ఒక చిన్న డోర్ ఉంది అందులో. జనరేటర్ వ్యాన్ లో డ్రెస్ మార్చుకో. అవును సార్. సీన్ ఏంటంటే సార్ ఓన్లీ హీరోయిన్ ఎక్కడ? మేడం హీరోయిన్ గారు రండి. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, బొంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది. మహేశ్వరి. హీరోయిన్ మహేశ్వరి గారు. జేడి చక్రవర్తి. Yes. ఒరే ఏ యాంగిల్ లో నీకు కనిపించిందిరా మహేశ్వరి? ఫస్ట్ సీన్ ఏంటంటే సార్ బైక్ మీద మీరు వెళ్తుంటారు సార్, హీరోయిన్ కూర్చుంటది మేఘాలలో. నాకు తెలుసు ఆ సాంగ్. ఆ సాంగ్ కోసం ఈ సినిమా ఒప్పుకున్నా. సార్ రెడీ సార్. Come on, baby. బుల్లెట్ రెడీ సార్. ఆగండి ఆగండి. సార్ హ్యాండిల్ లేదండి సార్. నాది పెడతా చేతులు రెండు. మేఘాలలో తేలి పొమ్మన్నది తుఫానుల రేగి పొమ్మన్నది అమ్మాయితో సాగుతూ చెలిపి మరి. సార్ బట్ రియల్లీ వెరీ అమేజింగ్. ఏదో ఆ చేతిలో ఉన్నట్టే అనిపిస్తుంది డాన్స్ చేస్తుంటే. అంతే, మనతో క్యారెక్టర్ లోకి వెళ్తే ఎవరికైనా అలా ఉంటుంది. హలో సారీ సార్ బ్యాడ్ న్యూస్. ఫైమా వాళ్ళ అమ్మ చచ్చిపోయింది. అమ్మా నేను ఇంకా యాక్షన్ చెప్పలే. వాళ్ళ అమ్మ చచ్చిపోయింది సార్. ఎమోషన్ గా వెళ్ళి మీరు వెళ్ళి ఓదార్చాలి సార్. రెడీ సార్ యాక్షన్. మా అమ్మ చనిపోయింది భాస్కర్. ఎలాగైనా నువ్వే కాపాడాలి భాస్కర్. భాస్కర్ నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు భాస్కర్. నువ్వు కాపాడాలి భాస్కర్. మీ అమ్మ చచ్చిపోతుంది ఏం చేయాలి? Next. ఇప్పుడు లాస్ట్ సీన్ సార్. విలన్ సార్. రెడీ సార్. Ready. 1 2 3 యాక్షన్. ఏరా ఎంత ధైర్యం ఉంటే నా చెల్లెల్ని ప్రేమిస్తావురా? ప్రేమిస్తారా? మీ చెల్లెళ్ళే కాదు, ఊర్లో ఎవరి చెల్లెనే ప్రేమిస్తా. ఏం చేస్తావురా నువ్వు? చంపేస్తా. నీకు జుట్టు మీద చెయ్యి, జుట్టు మీద చెయ్యి, జుట్టు మీద చెయ్యి, జుట్టు మీద చెయ్యి. సార్ పెట్టుకోండి. ఎవరు పడతాడు జుట్టు మీద చేస్తున్నారు? సారీ సార్. సార్ ప్రెస్ మీట్ సార్. రండి రండి, press meet. కమ్ ఆన్. సార్ సార్ నమస్తే సార్. సార్ మీ సినిమా ఎలా వచ్చింది సార్? యాక్చువల్ గా సినిమా కోసం మేము రాత్రులు పగలు చాలా కష్టపడ్డాం. షూటింగ్ లో మేము చేసే రిస్కీ సీన్లు ఎలా ఉంటాయంటే చాలా హై ఫై. ఓకే సార్, నెక్స్ట్ క్వశ్చన్ ఎన్ని భాషల్లో రిలీజ్ చేశారు మీ మూవీ? ఎవరైనా కొనుక్కుంటే అన్ని భాషలో రిలీజ్ అవుతాయి. ఓకే సార్. బాస్ మేము ఏడ అభిమానం బాస్. మీకు జుట్టు లేదా? లేదురా. మేము మీకు జుట్టుగా ఫ్యాన్స్, మీకు కాదు. అవునా? ఆ. ఇది తీసుకోండి, పండగ చేసుకోండి. ఓకే రండిరా. బొచ్చికే ఫ్యాన్స్, బొచ్చికే ఫ్యాన్స్. మీకు బొచ్చలేదు, నీతో ఉండాలనిపించట్లేదు. నేను వెళ్ళిపోతా, వేరే సినిమా వేసుకుంటా. సార్ ఈ సీడీ నేను ల్యాబ్ లోనే ఉంచేస్తాను సార్. ప్రింట్లు వేసుకుని కోటీలు అమ్ముకో. కొనరా. అమ్మగారిని పిల్లరా. అమ్మగారు ఎక్కడికి వెళ్తున్నావే? అంటే బొచ్చు లేదని ఫ్యాన్స్ వెళ్ళిపోయారు, నువ్వు కూడా వెళ్ళిపోతావా? నీకు బొచ్చలేదని నేను వెళ్ళట్లేదు. మరి ఈ సెలబ్రిటీ అనేది ఎప్పుడు మర్చిపోతావో అప్పుడే నేను తిరిగి వస్తాను. అప్పటి వరకు నేను నీతో కాపురం చేయి. గుడ్ బై. డిస్టెన్స్ మెయింటైన్ చేయి. రేపు నుంచి వస్తారా పనిలో? లేదు సార్, ఏ నాకు నిన్నటి వరకు శాలరీ పడలేదు, ఇప్పుడు పడిపోయింది, వెళ్ళిపోతాను నేను. నీ గూడు చెదిరింది మడిలో ఒడిలో బడిలో గుడిలో నీ తలపే. ఓ మై గాడ్, ఏమైంది భాస్కర్? భాస్కర్ బాగా చేసావు భాస్కర్, గుడ్. ఏదో పూరింది లోపల. ఏమో మేడం, కలర్ మ్యాచింగ్ అందుకే కిక్ అయింది అనుకుంటా. ఓ సెలబ్రిటీలకి పెళ్లి సంబంధాలు చూడాలంటే చాలా కష్టం. అనసూయ గారి కోసం 6 సంవత్సరాలు కష్టపడ్డా. దొరబాబు గారి కోసం, సుధీర్ కోసం ఎన్నో ప్రాంతాలు, ఎన్నో ఏరియాలు తిరిగా. ఆఖరికి అమెజాన్ అడవుల్లో కూడా వాళ్ళకి సంబంధాలు ఉండడంతో చాలా కష్టమైంది. ఇప్పుడు ఒక సెలబ్రిటీకి పెళ్లి సంబంధం చూస్తున్నాను, చూద్దాం. ఏమండి సుధాకర్ గారు? చెప్పండి. నమస్కారం సార్. నమస్తే. నేను మీ అబ్బాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నాను సార్. మంచి సంబంధం సెట్ అయింది. సుధాకర్ గారు వస్తే ఓకే చేసేద్దాం. సుధాకర్ చూస్తే నేను చూసినట్టే, వాడు మాట్లాడితే నేను మాట్లాడినట్టే. చెప్పండి. వయసులో పెద్దవాడు కాబట్టి గౌరవిస్తున్నా. సుధాకర్ గారిని పిలిచి వెళ్ళి రే బాక్స్ పట్టరా. దేవుడా దేవుడా తిరుమల దేవుడా. సార్ నేను మీకోసం మంచి సంబంధం చూస్తే ఆ ముసలాయన ఏంటి సార్, మీకు ఏమవుతాడో తెలియదు. వయసులో ఉన్న వాళ్ళని పెట్టుకోండి సార్. అది నేనే నమ్మలేదా? అది నేనే. మేకప్ వేయక ముందు నమ్ముద్ది కావట్లేదు. జస్ట్ మేకప్ తీసొస్తే ఓ మై గాడ్. హలో భాస్కర్.
హాయ్ భాస్కర్. సార్ చేంజ్ ఓవర్ అంటే తెలుసు కానీ మరీ ఇంత చేంజ్ ఓవర్ అనుకోలేదు. అయినా ఈ వయసులో పెళ్లి చేసుకుని మీరేం చేస్తారు సార్? జస్ట్ 36. పునాదిరాలు సినిమాలో చిరంజీవి గారి 78 లో వచ్చినప్పుడు ఆయన రాళ్ళు కొడుతుంటే మీరు వెనకాల బ్యాక్గ్రౌండ్ లో నించున్నారు. నా దగ్గర యూట్యూబ్ లో వీడియో ఉంది. ఎవరు చెప్పారు? బాహుబలి చేశా నేను. బాహుబలి ఎక్కడున్నారు? కాలకే బ్యాచ్ లో. మీరు చూస్తే ఇంత ఏజ్ పిల్లని చూస్తే రేపు పొద్దున నన్ను తిడితే నీకెందుకని ఫస్ట్ పెళ్లి చూపులకు వెళ్దాం. సార్ పెళ్లి చూపులు అమ్మాయి అయితే అద్భుతంగా ఉంటుంది. నా కమిషన్ అయితే మాత్రం 5% తీసుకుంటా. అమ్మాయి మాత్రం అదిరిపోవాలి. అమ్మాయి మాత్రం మామూలుగా ఉండదు. కంచు చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఎలా ఉండదు తెలుసా? ఆ. అనూసేలాగా హైట్ ఉండాలి, రేష్మి లాగా వైట్ ఉండాలి, కాజల్ లాగా అన్ని కలిపిన అమ్మాయి కావాలి. ఎటు వెళ్తున్నావు? ఫ్యూచర్ లో వీళ్ళు ఏమైనా అవయవదానం చేస్తే వాళ్ళు అడిగి ముందుకు తీసుకొస్తారు. నువ్వు పెళ్లి చూపు చూస్తావా లేదా? పెళ్లి చూపులు చూస్తాను, పెళ్లి సెటిల్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. రండి. పద. రాఘవరావు గారు నమస్కారం అండి. నమస్కారం సార్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. చూసారా? భాస్కర్ గారు. లేత ముంజు తమిళ ఇండస్ట్రీలో మామూలు సినిమాలు తీయలేదు ఈయన. అవునండి. సినిమా పేరు లేత ముంజు. సార్ మీరు ఎక్కువసేపు నించోలేరు, కూర్చోండి. అదేంటి ప్రాబ్లమా? ప్రాబ్లం కాదండి, ఈ 2 చెప్పులు దెబ్బతిన్నాయని చెప్పేసి నిన్న డిస్కులు మార్చారు. అంటే కుర్రాడు బాగా స్ట్రాంగ్ అన్నమాట. మామూలు స్ట్రాంగ్ కాదు. టాబ్లెట్ ఇరా. టాబ్లెట్ అంటాడేంటండి? అంటే మీకు అర్థం కావట్లేదండి, కొన్ని రిస్క్ స్టంట్లు చేసినప్పుడు పెయిన్ కిల్లర్స్ ఉంటాయి కదా, వేసుకుంటుంటారు హీరో గారు. ముందు జాగ్రత్త అన్నమాట. ముందు జాగ్రత్త. అమ్మాయి పాపం చూస్తుంది, ఎలా ఉన్నాడు? దరిద్రంగా ఉన్నాడు. నాన్న, ఈ అబ్బాయి నేను చేసుకోను. వాడు పేస్ ఏంటి, వాడు జుట్టు ఏంటి, వాడు పొట్టు ఏంటి, వాడు హైట్ ఏంటి, దరిద్రంగా ఉన్నాడు నాన్న. ఏం మాట్లాడుతుంది? ఇంకా నేను పైన చూసి అంటాను, తోలు తీసిన తర్వాత చూడలేదు. అమ్మా చూడు, ఈ వయసులో ఇలాంటి మొగుడు దొరకడం చాలా కష్టం. ఇంకోటి కట్నం కూడా పెద్దగా అక్కర్లేదు. మీరు 50% ఆయన 50% ఇస్తే అయిపోద్ది పెళ్లి. 50% ఏంటి? అంటే ఇది కట్నంలో కమిషన్. పళ్ళు తెల్లగా భలే ఉన్నాయండి. తీసి తోముకుంటాడు కాబట్టి తెల్లగా ఉంటాయి. అదేంటి? పళ్ళను పేస్ట్ తీసి తోముకుంటాడని చెప్పా. ఏమండి మీ హ్యాబీస్ ఏంటో చెప్పరా? ఏముందండి నేను చెప్తా. తెల్లవారు మెడిటేషన్ చేస్తాడు, మధ్యాహ్నం పూట యోగా చేస్తాడు, సాయంత్రం అవగానే కృష్ణారామ అంటూ కేబీఆర్ పార్క్ లో వాకింగ్ ఏం చేస్తాడు. మాట్లాడుతున్నారా? అబ్బాయి తరపున ఆస్తి పాస్తులు ఏమున్నాయి? చూడండి, అబ్బాయి తరపున ఆస్తిపాస్తులు చాలా ఉన్నాయి. మొన్ననే 2 గవర్నమెంట్ వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు. వృద్ధాప్య పింఛన్ కూడా శాంక్షన్ చేశారు. ఆ గవర్నమెంట్ 1500, ఈ గవర్నమెంట్ 1500, నెలకు 3000. వృద్ధాప్య పింఛన్ ఏంటండి? వృద్ధాప్య పింఛన్ అంటే ఏంటనుకుంటున్నారు? వృద్ధాప్యం రాకుండా కళాకారులకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి పింఛను. ఓహో, ముందు జాగ్రత్త. నాన్న, అబ్బాయికి ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయేమో అడగండి. నాన్న ముందే దగ్గుతున్నాడు. ముందేమన్నా అలవాటు ఉందా? అసలు కిడ్నీ ఒకటి ఉంది, మంది ఎక్కడ అరే వస్తుంది? ఏం మాట్లాడుతున్నావా? ఉండండి, ఈ గొప్పతనం గురించి చెప్తుంటే కొద్దిగా నాకు చిరాకు ఉందిరా ఇక్కడ. కొద్దిగా నెత్తి మీద నిప్పులు కొంపటి పెట్టినట్టుంది కదా. ఫ్యాన్ వేస్తాం, ఉండండి. వద్దు. ఏమండి, నేను ప్యాన్ లేకపోతే ఒక్క నిమిషం కూడా ఉండలేను. ఫ్యాన్ వేస్తే మాది ఉండదు, ఏముండదు, ఏదో ఒకటి ఉండదు. ఏమండి రాఘవరావు గారు, ఈయన తరపున పెద్ద వ్యక్తులు కూడా ఉన్నారు. తాతగారు ఒకసారి పిలిచిరండి. ఎప్పుడు పిలుచుకొస్తాను, పదరా. నచ్చాడమ్మా? నచ్చాడు నాన్న. బంగారు తల్లి. ఏమండి వాళ్ళ తాతగారా? వాళ్ళ తాతగారు. ఇంతకీ వారి పేరేంటండి? సుధాకర్. అంటే తాతగారి పేరు వచ్చి వచ్చిందని మనవడికి పెట్టుకున్నాడు. ఓహో, ఇద్దరు పేర్లు ఒకటేనా? వెళ్ళి అబ్బాయిని పిలుచుకురండి. పంపిస్తాను. తాతగారు మీరు కూర్చోండి. నేనుంటే ఆయన రాలేడమ్మా. అదేంటండి? పంతులు గారు చెప్పారు, తాత మనవడు ఒకే పందిట్లో ఉంటే గుండుపోటు వచ్చి మీ నాన్నగారు చచ్చిపోతారని చెప్పి. కరెక్ట్ గా చెప్పారు. అయితే వెళ్ళండి. ఏమండి, మీ హెయిర్స్ భలే ఉన్నాయండి. ఏం ఆయిల్ వాడతారండి? అమ్మో, మామూలుగా వాడు ఆయిల్. నువ్వు ఎక్కడ పడితే అక్కడ తీసి ఎక్కడ పక్కన వాడుకోవచ్చు. ఏ ఆయిల్ రుద్దుకోవచ్చు, అవసరమైతే వాషింగ్ మిషన్ వేసుకొని వాడుకోవచ్చు. ఏంటి హెయిర్ నా? నువ్వు మాట్లాడద్దు, పెళ్లి చూపులు నాకు. మూసుకో. బావగారు ఇంకా లేట్. అంటే రాత్రే పీటర్ హెయిన్స్ తో ఒక కొత్త షాట్ ప్రాక్టీస్ చేసి అలా అయింది. టాబ్లెట్ ఎవరా నువ్వు? సరే గానీ ఇంక లేట్ చేయకుండా పెళ్లి చేసేద్దారండి. పంపించండి. లేట్ చేయకుండా మంత్రాలు చదివించండి. ఆగండి, ఒక సెలబ్రిటీకి పెళ్లి జరుగుతుంటే వీడియో కెమెరాలు లేవా? వస్తున్నారండి. త్వరగా పిలిపించండి. కెమెరామెన్ మనకు అవసరమా? ఉండాలి సార్, మీ పెళ్లి రేపు యూట్యూబ్ లో ఎంతమంది వ్యూస్ చూస్తారు? చాలు ముందు ఈ డ్రోన్ కొంచెం దూరంగా పంపించండి. మంగళసూత్రం పట్టుకో. ఎన్ని పెళ్లిళ్ళు చేసావు, అందుకే అంటారు మంగళసూత్రం ఎవరికి ఇస్తారు? పొగుడికి ఇస్తారు.
బాగా జరిగింది నాన్న. 10 నిమిషాలు దివ్యం ఉడుతూ ఉంది. దగ్గర నుండి జరిపించండి, బయలుదేరుతున్నాను. ఇవన్నీ ఉండవు, వెళ్ళిపో. నువ్వు వెళ్ళి పాలు రెడీ చేసుకోమ్మా. ఫస్ట్ పూర్తి చేసుకునే వయసులో నీకు పెళ్లి చేశారు, బాగా ఒక పెడుతున్నట్టుంది, కొంచెం రిలాక్స్ అవ్వచ్చుగా. ఒక్క నిమిషం. ఫాస్ట్ ఫాస్ట్, టైం లేదు నాకు ఇక్కడ. ఏమండి, నా కమిషన్ ఇస్తే నేను వెళ్ళిపోతాను. ఇంకా అసలు పని మిగిలిపోయింది కదా, ఇక ఇచ్చేస్తాను కదా. తాతయ్య మీరున్నారా, ఆశీర్వదించండి తాతయ్య. అలాగే అలాగే, దీర్ఘ సుమంగళి భవ. ఈ వయసు తగ్గ డైలాగ్ ఇది ఒకటే కరెక్ట్ చెప్పు. సరే నువ్వు వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళి మళ్ళీ రా. అబ్బాయిని పిలిపిస్తాం కదా, తొందర ఎందుకు? వెళ్ళు. నువ్వు నా కమిషన్ త్వరగా ఇవ్వు. త్వరగా వెళ్ళి అవన్నీ పెట్టుకో. అవరే నువ్వు పదరా. పక్కన తాత ఉంటాడు. అమ్మయ్య, దేవుడి దేవుళ్ళు పెద్ద గండం గడిచింది. ఒరే ఉదయ్, ఒరే తొందరగా రారా, లేచిందంటే తాతయ్య దీవించంటదిరా. బాగా అలసిపోయినట్టుంది. సుజ్జి సుజ్జి, గుడ్ మార్నింగ్. ఎవతే నువ్వు? నేనండి, మీ భార్య. నువ్వు నా భార్య ఏంటి? అంటే రాత్రంతా చేసేది. ఉండు, నీ సంగతి చెప్తా. ఒరే భాస్కర్. సార్ చెప్పండి. ఏంటి సార్? యువతిది భార్య భార్య అంటుంది. వావ్, మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఏమండి, చూడడానికి గ్రాంతర వయసులో ఉంటది కానీ ఇంతకన్నా అందమైన అక్కడ దొరకదు. నిన్న వేరుండే కదా అమ్మాయి. మీరు మాత్రం మామూలుగా ఉంటారా? మీకు నమ్మకం లేదు కదా. అమ్మా, ఇప్పుడు నిన్ను నువ్వు నిరూపించుకోవాలంటే ఏం చేయాలి? నేను వెళ్తాను. ఏంటి, నీ కూడా వీడేనా? ఏమండి, సాధారణంగా నీకు నెల నెల ఒక పెన్షనే వచ్చేది. ఈడు ఉంటే ఒక పెన్షన్, ఈడు పోతే 2 పెన్షన్లు. కంగ్రాచులేషన్స్. ఎక్స్ట్రా జబర్దస్త్. నమస్తే మేడం. ఏంటి ఇలా వచ్చాను అనుకుంటున్నారా? నేను మీ అందరికి ఒకటి చెప్పాలి. అందరూ జీవితంలో ఏదైనా సాధించాలని పుడతారు, కానీ నేను మాత్రం ఈ అందగాడిని సాధించాలని పుట్టారు. ఆ కళ్ళు చూడండి, చిరుత కళ్ళు. కళ్ళు ఎక్కడ ఉంది? కళ్ళు ఎక్కడ ఉంది? అయ్యో, నా రాకుమారు నన్ను పెళ్లి చేసుకోవడానికి రాబోతున్నాడు. రోజావే చిన్ని రోజావే, రాగాలే రువే రోజావే. ఏమండి, మీతో కొంచెం మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? మీకు తెలియదు కానీ ఎప్పటి నుంచో మీ వెనకాలే తిరుగుతున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం అండి. మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. యు బ్లడీ బర్గర్ శాండ్విచ్ రుమాల్ రోటీ, రుమాల్ రోటీ. ఏయ్, ఈ విమ్మునేది ఇమ్ము కోసం కాదురా, దమ్మున్నాడు కోసం. ఆ దమ్ము వీడిలో ఉంది చూడు. దమ్ము బిర్యానీ తిని తిని బలిసినట్టున్నాడు. ఈడు దమ్మున్నాడు ఏంటండి, ఈడు దమ్మున్నాడు ఏంటండి. వచ్చే టైం అయిపోయింది, వెళ్ళాలి, తయారు కావాలి. హమ్మంటి చిన్నోడే బేటకొచ్చాడే, అడవిలాంటి అందాలే ఆక్రమించాడే. లాస్ట్ టైం ఇలా చేసే స్కిట్ మర్చిపోయా. ఏయ్, నేను పెళ్లి చూపులకి వెళ్తున్నాను. నన్ను పెళ్లి చేసుకుంటాను. ఈ రోజు పెళ్లి చూపులకి ఎలా వెళ్తావు? హైవే బాగుంది కదా అని చెప్పి కార్ వేసుకొని రోజు హైవేలో తిరుగుతాం, సిటీలోనే తిరుగుతాం. హైవే మీదకి ఎంత మంది వచ్చినా కూడా వాళ్ళందరినీ కాదనుకుని నీ దగ్గరికి వస్తే నాకు అన్యాయం చేస్తావా? ఓయ్, నాకు రావాల్సిన డబ్బులంతా ఫోన్ పే చేసి. మావి గారు, అల్లుడు గారు రండి. అమ్మాయి చాలా బాగుంది, ఇంకా ఆలస్యం చేసుకుంటా పెళ్లి చేసుకుంటా. అమ్మా, అల్లుడు గారు నచ్చారా? నచ్చాడు. ఏయ్, అమ్మాయి అడగమంటే పని మనిషిని అడుగుతావేరా? పని మనిషి ఎవరు? నా పెద్ద కూతురయ్యా. దీన్ని పెళ్లి చేసుకోవాలా? అవును. నేను దీన్నే పెళ్లి చేసుకుంటా. రా వర్ష. రోజావే చిన్ని రోజావే, రాగాలే రువే రోజావే. ఇమ్మో, నువ్వు నన్ను నిజంగా ప్రేమించావా? నిజంగానే ప్రేమించాను. అంటే నా జీవితాన్ని పంచుకుంటావా? పంచుకుంటాను. నా పగని కూడా పంచుకుంటావా? ప్రేమను పంచుకున్నాను, పగను పంచుకోలేనా? అయితే ఇప్పుడే రా, మనం పెళ్లి చేసుకుందాం. నానా, ఏవే పిండం తినే కాకిలాగా ఎందుకే కావు కావమని అరుస్తున్నావు? పెళ్లి కొడుకో వినే చేసుకుంటా, ఎవరొద్దన్నా. ఏంట్రా ఇది? అవుటర్ రింగ్ రోడ్ కూడా ఎంత పొడుగుంటది కదరా? నానా, తాళి. అరే నువ్వు కట్రా. మీ చావు మీరు చావండి. మామా, పదానికి వెళ్ళిపోదాం. సార్, నన్ను దీవించండి. ఫస్ట్ నైట్కి వెళ్తున్నాను. నిమిష, చేయి తీరా.
ఏంటి చెయ్యి తీరా. ఏమైంది? అరే జీవితాన్ని పంచుకుంటా పగన్ పంచుకుంటా ఉంది బెడ్ని పంచుకుంటారా ఆడం కూడా పోరా ముందు వెళ్ళి పగన్ తీర్చు. వాడు మీ అక్క మొగుడే. ఇప్పుడైతే నాకేంది నా మొగుడు కాదు కదా వాడి బ్లడ్ తీసుకొస్తేనే నీకు బెడ్ తో షేరింగ్. రేయ్ భాస్కర్ రారా, ఈ రోజు నా చేతిలో చచ్చావు. ఏంట్రా అనే ఎలకలు ఉన్నాయి లోపల కదులుతున్నాయి. వాడిని తీసుకురండి రా. తప్పు చేసావు. తప్పు చేసావు. నేను ఒక కండమే పెద్ద తప్పు చేశాను. నువ్వు చాలా పెద్ద తప్పు చేసావు. నీ స్కిట్లోకి ఎంటర్ అవడమే పెద్ద తప్పు. ఇంటికి వెళ్ళలేవు. నాది ఒకటే ఇల్లురా, నీ 4 ఇల్లు. నువ్వు ఎలా వెళ్తావో చూసుకో. బీపీలో ఉన్నా. నేను ఏపీలో ఉన్నా. కత్తెలకు తీసుకురా. ఆయన చంపేశావా? మరి ఉరుక్కుంటూ పోతున్నాడు ఏంటి? ఇదో మనుషులు చంపుతున్నాడు, నాకు శోభనం కావట్లేదు. ఒక పని చేస్తా, ఈ తలకాయ కాళ్ళు వాడి అని చెప్తా. ఏమే రావే బయటికి, నీకేది కావాలో అది తీసుకో. ఓ భాస్కర్ నువ్వు దెయ్యాన్ని బా పెళ్ళాను వేలే, అది కాలు. అమ్మో నా మొగుడివి రా నువ్వు. తిప్పరా మీసం. బెడ్ చేరేసుకుందాం దా. మధురమే రే తమ్ముడు రారా. నేను వదిన బయటికి వెళ్తున్నాం ఇల్లు కాపలాగా. ఏంట్రా కాస్తాను బారే తమ్ముడు. వాడు ఆత్మ వచ్చింది చూసావా? కొంచెం రా. లే దా నాన్న దా లంగేస్. అరే ఇప్పుడు చెప్తున్నా వాడు లేకపోతే నీతో జీవితాన్ని పంచుకొని ఏమే పిచ్చేసా లేకు. వాడు తల తెస్తే ఒక్కరోజే చస్తాడే, కానీ వాడు జీవితాంతం చచ్చేలా ఒక మంచి ప్లాన్ ఉంది. నీ కళ్ళతో చూడు నువ్వు. చూస్తా. వర్ష గారు, మీ ఆయన మంచోడు అనుకుంటున్నారు కదా, వాడు మంచోడు కాదు. వాడు 4 పిల్లాలండి. ఏమండి మీకు 4 సెటప్లు ఉన్నాయా? ఉన్నాయి. కొట్టండి. ఏం కొట్టాలి? మరి అది చెప్పుతాడు. ఏమండి మనకి సరిసాలకి టైం అయింది, పదండి. రే తమ్ముడు నువ్వేనా చెప్పా? ఆరోజు ఓపెన్ చేస్తా నీ చేత్తోనే. అరే బొంగుగా ఇప్పటి నుంచి వాళ్ళని విడదీస్తేనే వాడిని చంపుతేనే వాడిని రక్తం పట్టుకతేనే మనకు బెడ్. అప్పటిదాకా అయ్యి బాబు 40 సంవత్సరాల తర్వాత ఉన్నావా ఇంకా? ముసలోడాక హెయిర్ వచ్చిందిటే నీకు వర్ష గారు, ఎవరు? ముసళ్ళైనా దీని కారు తగ్గలేదు వేసాలు. వర్ష గారు ఏంటి? మీ ఆయన ఎక్కడున్నాడు? పోయాడు. చచ్చిపోయాడా? మూషా ఎవరు? నేనే. ఆడిని చంపమన్నావు కదా, చంపా. మగాడివిరా, ఇన్ని రోజులకి మగాడి అయ్యావురా. అడంగడా ఇప్పుడు పెట్టి చేరి వేసుకుందాం. చచ్చిపోయిల్లా, దీన్ని నమ్ముకొని జీవితాంతం శోభనం చేసుకోకుండా ఉన్నాడు కదా. అయ్యమ్మ ఏం చేయాలరా ఇప్పుడు? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఎక్స్ట్రా జబర్దస్త్. పెళ్లి రోజు అని తెలిసి కూడా గడ్డం పెంచుకున్నావేంటారా భాస్కర్? గడ్డం ఇంపార్టెంట్ కాదు, పెళ్లి ఇంపార్టెంట్. అవక పెళ్లి అవుతుందిరా నీకు. 25 ఏళ్ళకి చేయాల్సిన పెళ్లి 36 ఏళ్ళు వచ్చా ఒంటి మీదకి. ఇప్పుడు చేస్తున్నావు. ఇప్పుడైనా పెళ్లి కుదిరింది, సంతోషించరా. సర్లే పిలు. అమ్మా ఎక్కడమ్మా పెళ్లి కూతురు? అమ్మా అయ్యా ఇంట్లో ఎవరు లేరు. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, తెరిచుంచైతే పోరి ఫ్రంట్ డోర్.
ఎవరిది? నా కోడలు నీ కాబోయే భార్యరా. తారు డబ్బాల పట్ట చుంచెలక ముఖం ఇదేని. దగ్గరగా చూడరా. దూరం నుంచి చూస్తేనే ఇక్కడ లోపలన్నీ ఒరుగుతున్నాయి. నీకు దాని ముఖాన్ని దగ్గరికి వెళ్ళి చూడటం ఒకటి. పెళ్లి చేసుకోవాలి. దగ్గర రాకు. ఎత్తిచ్చి కట్టం ఎత్తిచ్చిన ఎవరికి ఇచ్చా? 2 లక్షలు ఇచ్చిన ఇక్కడ. నీ నెత్తి మీద 2 లక్షలు ఎడితే 6 లక్షలు కూడా ఎవరుకోండి నీ ఎదవ ముఖాన్ని. ఒరే ఇంట్లో ఆడదిక్కులేక అల్లాడిపోతున్నావు రా. ఇప్పటికీ 35 ఏళ్ళు వచ్చినాయి. నువ్వు 35 అనుకో, నా మీద నాకే అనుమానం కలుగుద్ది. నువ్వు పక్కకి 16 మంది పెళ్లి చూపులు వచ్చారు. 17 నువ్వు పెళ్లి చేసుకో. మరి 16 మంది ఎందుకు చేసుకోలేదా నిన్ను? ఎందుకు చేసుకోవాలంటే వాళ్ళు నాకు నచ్చలేదు. ఏంటిదే? నువ్వు బాగా నచ్చావు అందుకే చేసుకుంటా. నాన్న నేను చేసుకోను నాన్న దీన్ని. నువ్వు చేసుకుంటావా చేసుకోవా? చేసుకోను. నేను చచ్చిపోతా ఇక్కడే. ఇదిగో తాళి కట్టు. నా ఊట కట్టి తాళి. పది కాలాల పాటు పిల్లలతో హాయిగా బ్రతకండి ఆయన. నేను వెళ్ళి వస్తాను. ఎక్కడికి? పెళ్ళైన తర్వాత ఏమవుతుంది? ఏమవుతుంది? ఓ తెలియనట్టు కొడుకు. నిజంగా నాకు తెలియదే. ఫస్ట్ టైం పెళ్లి చేసుకోవడం. ఓ నాకు 16 మంది చేసుకుని నేను. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. ఓకే డార్లింగ్, అర్ధరాత్రి 2 గంటకి ఎవడబ్బా? హాయ్. ఎవడరా నువ్వు? ఎంత చూసినా ఐస్ క్రీమ్ తిన్న తర్వాత పొల్ల మిగిలినట్టు అంతే ఉన్నావురా? నేను సేల్స్ మ్యాన్ సార్. సూపర్, కంగ్రాచులేషన్స్. మళ్ళీ ఎందుకు వచ్చారా? నా దగ్గర అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది. నీ దగ్గర ఏ ప్రోడక్ట్ ఉన్నా నాకు అనవసరం. దుబ్బే. అది మీరు రాత్రిపూటే వాడాలి. రాత్రిపూట వాడాల్సిందంటే ఇంపార్టెంట్. ఇంతకీ ఏంటది? దాని గురించి చెప్పు. మా ప్రోడక్ట్ కి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అనుకున్నారు సార్? ఎవరు? మా నాగబాబు సారే సార్. తెలుసా? ఆయన ఎందుకు పెట్టుకున్నారు? ఆయన అయితే కన్నెటలో మంచి దిట్టంగా ఉంటాడని. ఇంతకీ ఆ మందు పేరేంట్రా? దోమల మందు, దోమల మందు. అంటే ఇప్పుడు దాకా నువ్వు చెప్పింది దోమల మందా? అవును సార్. నాకు అక్కర్లేదు. ఎంత ప్యాకెట్ ఎంత? 150. ఇదిగో ఆ డబ్బా ఇచ్చి సార్ త్వరగా. సార్ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్. ముహూర్తం 1 గంటకి 2:30 అయింది. నాకు అంత టైం లేదు. ఆ లేదు సార్. ఎలా వాడాలి చెప్పు. సార్ ముందు అన్ని మూసి. ఏంటి? డోర్లు. శోభనం ఏమైనా ఆడియో రిలీజ్ అనుకున్నావు ఏంటి? అందరూ పిలిచి ఓపెన్ గా చేసుకోవడానికి అన్ని మూసి ఎప్పుడో పెట్టుకుంది. ఓపెన్ చేసి. ఏంటి? ప్యాకెట్ ఓపెన్ చేసి పచ్చకలకు దోమ పట్టండి. పచ్చకలకు దోమను పట్టి పట్టి మా మందు 3 చుక్కలు దాని నోట్లో చుప్పు చుప్పు చుక్కలేండి. ఆ పుచ్చుకని 3 చుక్కలేసి ఓ గంట సేపులో లేచి కూర్చోండి. సరే, గంట సేపు తర్వాత? ఆ గంట తర్వాత అది రక్తం కక్కుకొని అతి కిరాతకంగా క్రూరంగా చచ్చిపోద్ది. ఒకవేళ చావకపోతే? చచ్చిపోద్ది సార్. చావకపోతే ఎలాగో నీ చేతిలో ఉందిగా. ఆ. పచ్చకని ఇస్తే చచ్చిపోద్ది. ఈ టైంలో ఛార్జింగ్ చేసుకొని వస్తే కానీ పని జరగదు. ఏంది బేటగా ఉంది ఒళ్ళు, ఎక్కడో గుచ్చావు చాప ముళ్ళు. ఇది తాగితే కల్పనారాయ్ కూడా ఐశ్వర్యరాయ్ కనిపిస్తుంది. పెళ్లి రోజు ఫోన్ దొరికిందంటే మనంత అదృష్టవంతులు ఎవరు ఉండరు. ఏమే చుంచు వస్తే చుంచు ఏం చేస్తాడు? ఆహా, బోన్లో బంధింపబడ్డ పంది కుక్కలు ఎంత బాగా పడుకున్నాడు. నమస్కారం, మీరు చూస్తున్నారు ఏదో టీవీ. నా పేరు వినోదిని. హుడ్హుడ్ తుఫాన్ ను మర్చిపోక ముందే వైజాగ్ ను వెంటాడుతున్న మరో తుఫాను. మా ప్రతినిధి తిరుపతి అక్కడ ఫోన్ లైన్ సిద్ధంగా ఉన్నారు. మరింత తాజా సమాచారం మా ప్రతినిధి తిరుపతి అడిగి తెలుసుకుందాం. ఈ టైంలో ఎవరబ్బా? ఎవరు? తిరుపతి వినిపిస్తుందా? మన పేరు శ్రీనివాస్ కదా, ఇద్దరు ఒకటేలే. వినిపిస్తుంది, చెప్పండి. చెప్పండి తిరుపతి, అక్కడ వాతావరణం ఎలా ఉంది? చాలా వేడిగా ఉంది. తిరుపతి తీరంలో పరిస్థితి ఎలా ఉంది? చాలా గందరగోళంగా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా నా చేతిలో లేదు. తిరుపతి చెప్పండి, వేగాలు ఎలా ఉన్నాయి? ఆకాశం నిర్మానుష్యంగా ఏమైనా కనిపించే సూచనలు కనిపిస్తున్నాయా? అసలు ఆకాశం కనిపిస్తే మొత్తం అన్ని కారు మబ్బులే, నల్ల ఉన్నాయి. పిడుగులు పడే
సూచనలు ఏమైనా మీకు కనిపిస్తున్నాయా? పిడుగు పడకపోతే ఇది ఈ కలర్ లేదు కొంటుంది, ఆల్రెడీ పడ్డాయి. తిరుపతి, ఈ విషయం చెప్పండి. ప్రభుత్వం ఏమైనా ఈ సంఘటనకు సంబంధించి చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ప్రభుత్వానికి దీనికి సంబంధం ఉంది. తీసుకున్నాం అండి, పథకం కింద 50,000 ఇచ్చారు. తిరుపతి చెప్పు, కరెంట్ సప్లై ఆగిపోయే పరిస్థితి ఏమైనా కనిపిస్తుంది? 24/7 వీక్ 7 days 365 days పవర్ కట్ ఉండదు ఇక్కడ. ఇలాంటి భయానక పరిస్థితిలో ఎవరైనా పర్యవేక్షించడానికి ప్రభుత్వ ఉద్యోగులు అక్కడికి వచ్చి ఉన్నారా? ప్రస్తుతానికి అయితే ఎమ్మెల్యే గారి దగ్గర నుండి మొత్తం అంతా పర్యవేక్షిస్తున్నారు. మరి కేంద్రం ఎటువంటి బలగాలను పంపించి మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తుంది అక్కడ? ఆ విషయం ఎమ్మెల్యే గారిని అడిగి తెలుసుకుందాం. ఎంతమంది పంపించారు మేడం? 9 బెటాలియన్ల పారామిలిటరీ బలగాలు వచ్చాయంట మేడం. తిరుపతి కేవలం రాజకీయ నాయకులే కాకుండా ప్రత్యేక వర్గాలు సహాయ కార్యక్రమాలు చేస్తున్నారా? బాబు గారి దగ్గర నుండి మొత్తం పర్యవేక్షిస్తున్నారండి. ఎటువంటి ఆటుపోట్లు ఎదురైనా నేనున్నానంటూ ధైర్యం చెప్తున్నారు. మీరు చెప్పినట్టయితే ఈ తుఫానుకు ఏ పేరు పెట్టడం జరిగింది? యాదమ్మ. తిరుపతి చెప్పండి, యాదమ్మ తుఫాను ఎదుర్కోవడం మీకు ఇది విధి వైపరీత్యం అంటారా? ఇదేమన్నా పెళ్లి చేసుకోబోయే బెగరా, ఇది వైపరీత్యమే. తిరుపతి, అక్కడ ఎదురుగా ఉన్న వాళ్ళతో ఎవరితోనైనా మాట్లాడించే ప్రయత్నం చేయగలరా మీరు? అబ్బా ఏదో మాట్లాడతారంట, ఎవరు? నాకు తెలీదు. ఏంటి అమ్మా, చెప్పండమ్మా, మీరు మునుపు ఎప్పుడైనా ఇలాంటి సందర్భాలు ఎదుర్కొన్న సంఘటనలు ఉన్నాయా? బుద్ధి ఉందా నీకు? గడ్డి తింటా ఏమంటుంది అది? ఇంతకుముందు అనుభవం ఉందా? నాకు అనుభవం వచ్చిందా? అమ్మ, మీరు అబద్ధం చెప్తున్నట్టు నాకు తెలుస్తుందమ్మా. మునుపు ఎన్నో సంఘటనలు జరిగినట్లు ఆధారాలు మా ప్రతినిధి తిరుపతి దగ్గర ఉన్నాయి. మీకు అందుబాటులోనే కావాలంటే ఆ నివేదిక తిరుపతి మీకు అందజేస్తాడు. ఏమరా ఆధారాలు పెట్టుకొని నన్ను మోసం చేయని వచ్చేవాడికి ఒరే బట్టబాజవాడా, నీ నోట్ల మన్నువాడా, నన్ను అనుమానిస్తూ పెళ్లి చేసుకొని ఏం చేద్దామా నా సంసారం తక్కువలే. అమ్మా, మీరు ఎటువంటి టెన్షన్ కి గురి కావాల్సిన అవసరం లేదు. మా ప్రతినిధి తిరుపతి అక్కడ జరగబోయే సంఘటనను ఫ్రేమ్ టు ఫ్రేమ్ సంక్షిప్తంగా వీడియో తీసి లైవ్ ప్రొజెక్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్ బులెటిన్ లైవ్ టెలికాస్ట్ అవబోతుంది. మీరు ఒకవేళ లైవ్ కవరేజ్ మిస్ అయితే కనుక యూట్యూబ్ లింక్ లో కూడా మీకు చూడవచ్చు. అది ఇదండి మరి లైవ్ ఎక్స్క్లూజివ్ గా మీకోసం హుడ్ తుఫాన్ గురించి లైవ్ కవరేజ్ పెడుతుందంట. నాకేం తెలుసు? నన్ను ఈ సంసారం తీసుకుపోయి యూట్యూబ్ లో పెడతానంట. అది మామూలు కాదు. చెప్పు అదేవతి, చెప్పు చెప్పు అది వాడేవాడు. అంటే నీ శోభనాన్ని వీడియో తీయడానికి మనసుకి నేను అరే బాడికో బయటికి రా కొడుకాయట రారా. ఏంద్ర ఇది? ఆడెవడో నాకు నిజంగా తెలియదు. కెమెరా పెట్టుకొని ఎలా కూర్చుంటారా? అంటే మన సంసారం మొత్తం వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టి డబ్బులు సంపాదించి వచ్చినావు. నిజంగా నాకేం తెలియదు. తెలియకుండా వెళ్తున్నా సంసారం కొల్ల చేశారమ్మో. నాకేం తెలియదు. మళ్ళీ మా ఇంటి వైపు వచ్చానుకో కార్యాల కొత్త కొడుక. వచ్చి చాలా సేపు అవుతుంది. పెళ్లి కొడుకుని పిలిపించండి తొందరగా. పెళ్లి కొడుకుని పిలిపించండి. కంగారు పడాల్సింది ఏమీ లేదు. అల్లుడు గారు ఇక్కడ కాదు కదే, అమెరికా నుండి వస్తున్నాడు ఆన్ ది వే. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him Gabbar Singh. ఓ సట్, ఇండియాలో ఇంత ఎండ ఉందా? ఓ ఏసీ ఉందా ఇక్కడ? ఒక్క నిమిషం, పూలు ఎక్కడికి తీసుకొచ్చారు? నేను అమెరికా ఆస్ట్రేలియా చెప్పాను కదా. ఏమండి, మీకు ముందే చెప్పాను అల్లుడు అమెరికా వాడు, అమెరికా నుంచి పూలు తెప్పించండి అంటే మీరు బెంగళూరు నుంచి తెప్పించారు. అంటే బెంగళూరా? బెంగళూరు. ఏ మిస్టర్ ఎక్కడి నుంచి తెచ్చారు పూలు ఇవి? నేనేం చెప్పాను? దుబాయ్ ఇదేంటి? నేను గోల్డ్ తో చేయించామని చెప్పాను. ఇది సాంప్రదాయం తర్వాత 5 crores పెట్టి నేను పెళ్లి చేస్తున్నాను ఇక్కడ. అల్లుడు గారు ఫోటో పంపించినప్పుడు మీరు ఎర్రగా ఉన్నారు, ఇప్పుడేంటి నల్లగా ఉన్నారు? ఎండ కదా ఇక్కడ, నాకు పడదు ఎండ. ఒక్కరోజుకే కలర్ చేంజ్ అయిపోయారా? మళ్ళీ తెల్లగా అవుతానండి, మళ్ళీ అమెరికా వెళ్తాను కదా. నా డార్లింగ్ ఎక్కడ? హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యు? ఓకే, ఎలా ఉన్నావు? యా ఐ యామ్ గుడ్. ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రముఖ హీరోయిన్ దీపిక నిలిచిన వివాహం చాలా ఘనంగా జరగబోతుంది. మన అబ్బా టీవీలో దీని అబ్బా అనే రేంజ్ లో ఈ పెళ్లి జరగబోతుంది. హీరోయిన్ మనతోనే ఉన్నారు మేడం. ఎవరు మీరు?
మేడం చెప్పండి. ఎవరు మిస్టర్? ఎవరు మీరు? మేడం ఒక్క నిమిషం. హలో, ఎవరండి మీరు? ఎవరండి? లైవ్ కట్ చేయి. ఇంకెందుకు పెళ్లి జరుగుతుంది కదా ఇక్కడ. 5 కోట్లు ఖర్చు పెట్టి మేడం దగ్గర ఎక్స్క్లూజివ్ గా రైట్స్ తీసుకుంటే మధ్యలో ఎవడరా నువ్వు? అయినా ఫ్లవర్ డెకరేషన్ చేసేవాడికి ఇక్కడేంటి పని? ఎక్స్క్యూజ్ మీ, పెళ్లి కొడుకు ఇక్కడ ఏంటి? ఎవరు? లైవ్ కవరేజ్. లైవ్ కవరేజ్ ఎందుకు పెట్టావు? 5 కోట్లు ఇచ్చామండి. 5 కోట్ల పెళ్లి చేస్తున్నామండి ఇక్కడ. అవన్నీ అనవసరం. మా ఛానల్ కి ఎక్స్క్లూజివ్ గా ఇచ్చారు, మీకు నుంచి కంటిన్యూ చేయాలి. సైలెంట్. స్వప్న, ఇప్పుడు చూసుకున్నట్టయితే దీపిక నిల్చున్న ఎంతో మంది కుర్రాళ్ళ ఆరాధ్య దైవమైనటువంటి మన హీరోయిన్ ఈ రోజు పెళ్లి జరుపుకోబోతుంది. మేడం చెప్పండి, అసలు మీకు పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఎందుకు వచ్చింది? ఇంతమంది ఫ్యాన్స్ చూసి నేను అలసిపోను అనమాట. సో నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అట్ లాస్ట్. ఓకే మేడం, అసలు ఈ పేరేంటి? యాక్చువల్లీ అనిపే చపాతి. ఇక్కడ పెళ్లి ఏర్పాటు చూసుకున్నట్టయితే హీరోయిన్ కోసం ప్రత్యేకంగా కాశ్మీర్ లో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ శారీని డిజైన్ చేశారు. మిస్టర్ హలో, పెళ్లి కూతురు ఆవిడ, పెళ్లి కొడుకు నేను. నిమిషం సార్. మేడం చెప్పండి, అసలు మీరు ఎక్కడి నుంచి మేకప్ అంతా మేకవర్ తీసుకున్నారు? యాక్చువల్లీ నేను యూఎస్ నుంచి మేకప్ మ్యాన్స్ ని పిలిపించాను. కాబోయే భార్య. ఏం మాట్లాడుతున్నావు? లైవ్ స్టార్ట్ అయింది సార్. చెప్పండి, అసలు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ శుభకార్యంలో హీరోయిన్ అంటే మన దీపిక నుంచి నేను పెళ్లి చేసుకోబోతున్నారు. హౌ డు యు ఫీల్? యాక్చువల్ నాకు చాలా హ్యాపీగా ఉంది. పెళ్లి అంటే 100 ఏళ్ల పంట కదా. నేను అమెరికాలో ఉన్నాను, ఈ అమ్మాయిని పెళ్లి కానీ ఇక్కడ పెట్టొచ్చు నాకు. లేదు, ఫోటోలో ఏంటంటే టీవీలో అమ్మాయి రూపం చూపిస్తారు, వాయిస్ ఓవర్ మీదే వెళ్తుంటది. నాకు ఫోటో చూపియారా? మీది చూపిస్తే మాది పందుల పెంపకం కార్యక్రమం అనుకుంటారు. మీరు మాట్లాడండి. డిస్కవరీ ఛానల్ కాదు, మాది ఎంటర్టైన్ ఛానల్. వధువర్లు ఇద్దరు కూడా పెట్ల మీద కూర్చోండి. చిరోదండ మార్చుకోండి. ఆగండి. అప్పుడు బ్రేక్ ఇచ్చారు అక్కడ. బ్రేక్ ఏంటండి నాకు అర్థం కాదు. ముహూర్తం నడువా. ఓకే స్వప్న, ఇప్పుడు మార్చుకోండి. పాట ఏంటండి మార్చుకోండి? తొక్కలేదు ఇక్కడ. ఏం జరుగుతుంది ఇక్కడ? పెళ్లి జరుగుతుందా? ఛానల్ ప్రోగ్రామ్ జరుగుతుందా? ఇక్కడ పెళ్లి కొడుకు ఎందుకో సీరియస్ గా అవుతున్నాడు. ఆయనకి ఏర్పాట్లు ఏం తక్కువ. అది కాదండి, పెళ్లి జరుగుతున్నా కదా, మధ్యలో డిస్టర్బెన్స్ అని. స్వప్న, ఇప్పుడు చూసినట్టయితే మన దీపిక నిల్చునే పెళ్లి కార్యక్రమం చాలా ఘనంగా జరగబోతుంది. వధువు వాళ్ళిద్దరు దండలు మార్చుకునే ఒక అద్భుతమైన సన్నివేశం మనం చూడబోతున్నాం. ఇప్పుడు ఉంగరాలు మార్చుకున్నాను ఇద్దరు కూడా. ఎందుకంత కంగారు పడుతున్నావు? ఎందుకంత కంగారు? ఎవరిస్తారు 5 కోట్ల రూపాయలు? యాడ్లు ఎన్ని యాడ్లు వస్తే మాకు ఆ డబ్బులు? ఆగు. బ్రేక్ ఇచ్చారు. ఒక నిమిషం ఆగు, కంగారు పడకు. ఓకే స్వప్న, ఇప్పుడు చూసినట్టయితే ఈ యువ జంట మరి కాసేపట్లో ఉంగరాలు మార్చుకోబోతున్నారు. ఆ ఉంగరాలు ఒకసారి చూద్దాం ఎలా మార్చుకుంటున్నారు. వావ్, సూపర్. మన దీపిక నిల్చునే హ్యాపీగా ఉంగరాలు మార్చుకున్నారు. ఆ జీలకర్ర బెల్లం కూడా పెట్టబోతున్నారు. నచ్చినప్పుడు కడతావే. ఇదేమైనా పెళ్లి వీడియో అనుకున్నావా? తర్వాత ఎడిటింగ్ లేయడానికి. ఏమంటే నాకు అర్థం కాదు. పెళ్లి జరుగుతుంది ఇక్కడ, ఏమని జరుగుతుంది? టైమింగ్ ఇంపార్టెంట్. రెడీ పంతులు గారు, మరి 1 మోర్ సార్. తల మీద చెయ్యి వేసి బొట్టు పెట్టినా, తాళి బొట్టు మెడను కట్టి బొట్టు పెట్టినా. స్వప్న, చూసుకున్నట్టయితే చాలా బాగా జరుగుతున్నటువంటి ఈ పెళ్లిలో పెళ్లి కొడుకు ఎలా ఫీల్ అవుతున్నాడు కనుక్కుందాం. చెప్పండి చపాతి గారు, అసలు హౌ డు యు ఫీల్? ఒక ప్రముఖ హీరోయిన్ పెళ్లి చేసుకున్నారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఇది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. స్వప్న ముక్కలో నవ్వు చూస్తుంటేనే తెలుస్తుంది. అదే యాక్చువల్ గా అంటే అప్పుడు యాక్చువల్ గా కాదు, అసలు ఇది ఒక అద్భుతమైన సంఘటన అని చెప్పబోతున్నారు. యాక్చువల్ గా ఓవర్ టు స్వప్న. బాయ్. దాని కూడా ఎన్ని కోట్లు? ఏకాంత సేవ స్వప్న, ఇప్పుడు చూసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాన్ని మనం ఎక్స్క్లూజివ్ గా అబ్బా అనే దీని అబ్బా ఛానల్ లో ప్రత్యేక ప్రసారం చేయబోతున్నాం. దీపిక నిల్చునే శోభన్ గది ఒకసారి ఏర్పాట్లు చూద్దాం. చాలా అద్భుతంగా తయారు చేశారు. ఒక్క నిమిషం లైవ్ కట్ చేయాలి. 5 కోట్లు ఇచ్చి కట్ చేస్తుంటే ఎందుకు లైవ్ కట్ చేస్తున్నావు? టీఆర్పీ రేటింగ్ ఎవరిస్తారు? లైవ్ స్టార్ట్ అయింది. స్వప్న, ఇప్పుడు పెళ్లి కొడుకు మనతోనే ఉన్నాడు. చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు? అది కాదండి, శోభన గదులు ఎందుకు వచ్చారండి? మీకు పుణ్యం ఉంటుంది. స్వప్న, ఇప్పుడు మనం ఈ శోభన కార్యక్రమం చూద్దాం. సైడ్కి లేయండి. చూసినట్టయితే ఎటువంటి ప్రమాదాలు జరిగినా కూడా చాలా జాగ్రత్తగా నిపుణులైనటువంటి వాళ్ళతో ఈ మంచాన్ని రూపొందించారు. జర్మనీలో తయారు చేయించారు ఈ మంచాన్ని. మనం చూడొచ్చు, ఇది ఇలా ఎత్తి పడేసినా కూడా ఏ అవదు. ఇంకా ఈ పరుపైతే టోటల్ గా బుల్లెట్ ప్రూఫ్. ఇప్పుడు ఇలా కింద పడేసి
ఇది పడేసిన తర్వాత మనం ఇలా ఎగిరి గెంతినా కూడా ఈ పరుపు అవదు. దీని మీద ఇలా పడుకోవచ్చు, ఇలా దొండవచ్చు, ఇలా ఆడొచ్చు. ఎంత చేసినా కూడా ఈ పరుపు ఇలాగే ఉంటుంది. ఇంకా అగరబత్తీలు, ఫ్రూట్స్ ఇవన్నీ కార్యక్రమాలతో చాలా బాగా అసలు నిజంగా నవ్వుతో నా భవిష్యత్ అనే రేంజ్ లో మన శోభనం జరుగుతుంది. చిచ్చి వీళ్ళ శోభనం జరుగుతుంది. స్వప్న, శోభనం అనేది ఆడవాళ్ళ లైఫ్ లో ఒక ఇంపార్టెంట్. అంటే ఇది మీకు ఎక్స్పీరియన్స్ అనట్లేదు, సినిమాల్లో ఎక్స్పీరియన్స్ మీరు చేస్తూ ఉంటారు. ఇక్కడ ఎలా ఫీల్ అవుతున్నారు చెప్పండి. హౌ డు యూ ఫీల్? సో ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు హావ్ శోభనం టుడే. నాకు అక్కర్లేదు, నేను విడాకులు ఇస్తున్నాయి అమ్మాయికి. నేను ఎన్ఆర్ వెళ్ళిపోతాను, చిచి అమెరికా వెళ్ళిపోతాను. నాకు నచ్చలేదు. ఎన్ఆర్ వెళ్ళిపోయాడు, తొక్కలోది వెళ్ళిపోతాను అంతే. సార్ ఇంకో చెప్పండి ఇదే మాట. వెళ్ళిపోతున్నాను. స్వప్న ఇప్పుడు చూసుకున్నట్టయితే కాళ్ళ పారాని ఆరక ముందే ఒక యువతి జీవితం నాశనం అయిపోయింది. చూసినట్టయితే ఆమెకు పెళ్లి జరిగి 3 గంటలు కూడా కాలేదు. మరొక కట్న దాహంతో ఎన్ఆర్ఐ మోసం చేసినటువంటి మన దీపిక చూసావా, మీడియా ప్రతినిధులను కూడా మన మీద దాడి చేయడానికి సిద్ధపడుతున్నాడు. మరిన్ని వివరాలు ఆమెను అడిగి తెలుసుకుందాం. హౌ డు యు ఫీల్? ఒక భర్త మిమ్మల్ని మోసం చేసి ఇలా వెళ్ళిపోవడం మీరు ఎలా? నేను మోసం చేయలేదు. చూసారు, ఆవిడ కన్నీరుతో అసలు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. వీళ్ళ అమ్మ నాన్న అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీ అమ్మాయిని ఆయన ఇలాగ అన్యాయం చేసి వెళ్ళిపోతుంటే ఎలా ఫీల్ అవుతున్నారు? చూసావా, ఆయనకు అసలు మాటలు కూడా రావటం లేదు. మరి వాళ్ళ మదర్ని అడిగి తెలుసుకుందాం. చూడు స్వప్న, అసలు ఆవిడ మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. డాక్టర్లు ఆన్ ది వేలో ఉన్నారు. స్వప్న చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? ఒక పువ్వు లాంటి నా జీవితాన్ని కనీసం పూజ కూడా ఒక ముందు వాడిపోయినా చేసే దరిద్రుడు. స్వప్న, మనం లైవ్ కవరేజ్ చేస్తున్నాం కాబట్టి నిందితుడు మనకి చాలా దగ్గరలో ఉన్నాడు. ప్రస్తుతానికి పంచకోట ఫ్లైఓవర్ దాటి ఎయిర్పోర్ట్ రూట్ లో పయనిస్తున్నాడు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నా నిందితుడు ఇటు నుంచి అటు వెళ్తున్నాడు. అయితే నిందితుడి దగ్గర మారణాగాలు ఉన్నట్టున్నాయి, జేబులో కూడా చేతులు పెడుతున్నాడు. అయినా సరే మన మీడియా ప్రాణాలు తెగించి ఆయన వెంబడిస్తూ ఉంది. స్వప్న, నిందితుడు పారిపోయాడు. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ మీ ముందుకు వస్తాం. ఓవర్ టు స్టూడియో. మరు జన్మని జతను